అందరికీ నమస్కారం. కదిరి ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు కందికుంట వెంకట ప్రసాద్ గారు పార్టీలో ఆదర్శంగా నిలుస్తున్న నాయకుడని మేము గర్వంగా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక విశిష్టమైన శక్తిగా మారిన నియోజకవర్గం కదిరి. ఈ మార్పుకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు కందికుంట వెంకట ప్రసాద్ గారనే చెప్పాలి. ఎందుకంటే మొదటిగా అసాధారణ స్థాయిలో పార్టీ కార్యకర్తల చైతన్యం. ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడా చూడని విధంగా కందికుంట వెంకట ప్రసాద్ గారు ఇప్పటికి 5 సార్లు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. అలాగే మండల స్థాయిలో మాత్రమే కాకుండా కదిరి పట్టణ స్థాయిలో కూడా వందల సంఖ్యలో కార్యకర్తలను ఏకం చేసి వారిలో ఉత్తేజం నింపారు. కార్యకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా పార్టీ బలాన్ని క్షేత్రస్థాయిలో ఇప్పటి నుండే పదును పెడుతున్నారు. రెండవది, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం. కేవలం రాజకీయ ప్రవచనాలకే పరిమితం కాకుండా ప్రజల్లోకి నేరుగా వెళ్ళి వారి సమస్యలు వినడం, పరిష్కార మార్గాలు ప్రభుత్వానికి సూచించడం వంటి పనులను ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ముందుండి చేస్తున్నారు. ఈ విధానం ఆయనను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్తోంది. మూడవది, అక్రమాలపై చర్యలు. పట్టణ పరిపాలనలో మోడల్గా నిలుస్తున్నారు. కదిరి పట్టణంలో అక్రమ లేఅవుట్లపై గట్టిగా పోరాడుతూ మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని పెంచేలా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇది పట్టణ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా శాసనసభ్యునిగా ఆయన కదిరిలో నిర్వహిస్తున్న పరిపాలనా పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తోంది. నాలుగవది, సామాజిక సమతుల్యానికి కృషి. చేనేత సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఆ వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తున్నారు. ఆ వర్గాన్ని టీడీపీ వైపు తిరిగేలా చేసే కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే చేనేత సామాజిక వర్గానికి టీడీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేసింది. వీటిని చేనేత సామాజిక వర్గంలో బలంగా తీసుకెళ్లేందుకు కందికుంట వెంకట ప్రసాద్ గారు మంచి కృషి చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఆయన చేనేత సామాజిక వర్గ నేతలతో కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో ఇది పార్టీకి ఓటు బ్యాంకుగా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు రాజకీయంలో ప్రజాసేవ, పార్టీ బలోపేతం, పరిపాలనలో పారదర్శకత, సామాజికంగా సమతుల్యత అనే 4 మూల సూత్రాలతో ముందుకు సాగుతున్నారు. రానున్న రోజుల్లో ఈ విధానాలు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తాయి.